వాళ్ళ ఈ దేశంలో ఒక మెసేజ్ వస్తూ ఉంది, మీ ఇష్టానుసారం మీ చేస్తానంటే ఒప్పుకోమని ప్రశ్నించే గొంతులు లేస్తున్నాయి. 2024-25లో ఆంధ్రప్రదేశ్ -5.09% ద్రవ్యలోటు. ఇది దేశంలో మొదటి స్థానం. కనీసం జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా, వెనుకబడిన రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశారనేది ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు ఈ జనాన్ని తాకట్టు పెట్టి తెస్తున్నాడు. ఆయన ఇప్పటికీ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎంత అంటే, 2 ఏళ్ల బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో చేసిన అప్పులన్నీ కలిపి 59,157 కోట్లు, 3,59,157 కోట్లు అప్పు చేశారు. ఏది? అమరావతి అప్పు, బడ్జెట్ అప్పు, కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పుల అప్పారాలాగా పొద్దున్నే సంచేసుకుని తయారైపోయి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చేస్తున్నాడు. ఈ అప్పంతా, ఈ డబ్బంతా ఏం చేశారని అడుగుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో ఈ 2 ఏళ్లలో మీరు చేసిన దానికన్నా తక్కువ చేసిందో, ఈ రోజున మీరు బ్రహ్మాండంగా అంతకన్నా 2 ఏళ్లలో అద్భుతంగా చేశారు. కాకపోతే ఆయన ఏంటంటే, మీకు సొంత బాకాలు ఉన్నాయి పత్రికలు. జగన్ గారు చేస్తేనేమో అప్పుల కుప్ప ఎలాగైపోయింది, చంద్రబాబు నాయుడు చేస్తే వయ్యారి కుప్ప ఎలాగైపోయింది, వయ్యారి బామ ఎలాగైపోయింది. ఈ రాష్ట్రం సిగ్గుందా ఈ రాయడానికన్నా అడుగుతున్నాం. 492 కోట్లు సగటున రోజువారీ అప్పు తెస్తున్నారు మీరు. వాళ్ళు దీంట్లో ఈ మొత్తాన్ని, దీన్ని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ద్రవ్య లోట్లో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని చెప్పి కాగు లెక్కలు చెప్పింది. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అన్నిట్లోనే నెంబర్ 1. ఇది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజనరీ అంటారు. మీకు ప్రచార బలం ఉంది కదా, దాంతో తప్పించి తిరుగుదామంటే ఒప్పుకోరు. చూశారు కదా దేశం మొత్తం మీద యువత రోడ్ల మీదకి ఎలా వస్తున్నారో, ప్రశ్నించే గొంతులు ఎలా లేస్తున్నాయో చూస్తున్నారు కదా.